బోల్డ్ కాన్సెప్ట్‌లు పేపర్ మీద రాసినంత ఈజీ కాదు స్క్రీన్ మీద తెరకెక్కించడం. ఎంత బాగా తీసినా ఎక్కడో ఒక దగ్గర లోపం అలాగే కనిపిస్తుంది. 'సుందరకాండ' సినిమా విషయంలో కూడా అదే జరిగింది. దర్శకుడు వెంకటేష్ తీసుకోవడమే చాలా బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. దాన్ని పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ అది వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా అలా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించదగ్గదైనా బాగుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా ఉంటే చాలా బాగుండేది. ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కూడా కథను వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలు అంత కన్విన్స్‌గా అనిపించవు. కథ దారి తప్పుతున్న ప్రతిసారి తన కామెడీతో నిలబెట్టాడు సత్య. సినిమా అంతా సత్య వన్ లైనర్స్‌తో నవ్వించాడు. నారా రోహిత్ తన వరకు బాగానే చేశాడు. కథ మొత్తం ఏజ్ మీద సాగుతుంది కాబట్టి నారా రోహిత్ ఈ సినిమాకు సెట్ అయ్యాడు. సీనియర్ నటి శ్రీదేవి పర్వాలేదనిపించింది. మరో అమ్మాయి విత్తి వర్గాని బాగా నటించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకుడు తీసుకున్న కథ అలా ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఓవరాల్‌గా 'సుందరకాండ' కథ మొత్తం సుందరం కాదు కానీ అక్కడక్కడ మెప్పిస్తుంది.